మీరు చేసిన అసెంబ్లీ తీర్మానం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల విషయంలో మొన్న చేసిన కేబినెట్ తీర్మానం కావచ్చు, ఈ రెండు ఈ గవర్నర్ ఆర్డినెన్స్ రాదు, అక్కడ నుంచి రాష్ట్రపతి నుంచి క్లియరెన్స్ రాదు. మరి 30 తేదీలోపు, సెప్టెంబర్ 30 తేదీలోపు ఎన్నికలు జరపాలి. మీ దగ్గర ఉన్న ఏంటి మీ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రేపు పొద్దున మరి సెప్టెంబర్ 30 లోపు నిర్వహించకపోతే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపడుతుంది. తర్వాత ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఎవరు చెప్పిండ్రండి? మీరు అనే లేని అలిగేషన్లు పెట్టకండి. ట్రాక్టర్లో డీజిల్ పోయించలేదు, చెత్త ఎత్తలేని పరిస్థితి అట్లేం లేదు. ఏదో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు వాంటెడ్గా ఇంత చెత్త కుప్ప వారేసి షూట్ చేసి మీకు గిట్ట పంపిస్తే మీరు మాట్లాడుతున్నారేమో. అట్లాంటిది ఏం లేదండి. నిధుల కొరత ఉందా లేదా? నిధుల కొరత ఉందని మా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ఆ విషయాన్ని ఇప్పుడు మీరు కూడా చెప్పిండ్రు. కానీ న్యాయంగా తెలంగాణకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఇప్పుడు 29 రాష్ట్రాలలో ఇదో రాష్ట్రము, మొన్న పుట్టిన రాష్ట్రము. మరి వేరే రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ ప్రధానమంత్రి గారు వారి రాష్ట్రానికి అడ్డగోలు నిధులు ఇచ్చుకుంటూ మరి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందాల్సిన ఈ రాష్ట్రం మీద అంత వివక్ష ఎందుకు? మళ్ళా మేం బీజేపీ అధికారంలోకి రాబోతుంది, మేం బలపడతాం అని చెప్పేటోళ్ళు చేసే చర్యలైనా ఇవ్వండి. మొన్నటి వరకు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చిండ్రు. ఇక బండి సంజయ్ కరీంనగర్కే లోటి మాట్లాడతాడు, హైదరాబాద్కే లోటి మాట్లాడతాడు. మరి ఇప్పుడు మంత్రులు ఒకటి మాట్లాడతారు, సీఎం ఒకటి మాట్లాడతారు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నామండి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఒక సెంట్రల్ లీడర్కు ఎంత బాధ్యతలు ఉంటాయి, ఎన్ని రాష్ట్రాలను రెండు కన్నుల్లాగా సమన్యాయంగా చూడాల్సిన అవసరం ఉందండి. మేము కేంద్రంలో అధికారం లేము, రాష్ట్రంలో ఎక్కడ చూస్తుందండి? ఎక్కడ చూస్తున్నట్టు కనపడుతుంది? ఎంతసేపు ఓట్లు బొట్లు ఇవే సరిపోతుంది వాళ్ళకి. కానీ ఇంకే వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పండి తెలంగాణ కోసం? మేము మాకు తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండి, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకుంటాము, మాకు చేయాల్సిన సదుపాయాలు ఇవ్వండి అని ఎన్నిసార్లు మా ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కని మెట్టులేదు దిగని గడపలేదు అన్నట్టు కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలుస్తున్నారు. అట్లా కేంద్ర మంత్రులను కలిసినప్పుడల్లా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ అది వేరే రకంగా మాట్లాడుతుంటారు. కలవకుంటే కలవలేదంటారు, కలిస్తే మళ్ళీ ఇట్లా మాట్లాడబట్టి. మరి కలవకుంటే నిధులు ఎట్లా వస్తాయి చెప్పండి మేడం? ఓకే, 50 సార్లు పోతున్నాను నేను, ఇంకా 500 సార్లు అయినా పోతాను. పోతారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంది, కేంద్ర మంత్రులు కలుస్తున్నా అని చెప్తున్నారు. దాంట్లో పాజిటివిటీ కదా, నెగటివిటీ నాకేం రావట్లే అని చెప్పట్లేదుగా రేవంత్ రెడ్డి గారు. 10 రోజులకు ఒకసారి పోతున్నారు కదా. అవునండి, మరి నిధులు రావాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా తప్పేమున్నది? అది గౌరవ సూచకంగా కదండి. ఒక వయసులో పెద్ద మనిషి కాబట్టి, ప్రధానమంత్రి కాబట్టి గౌరవ సూచకంగా మాట్లాడినరు. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు అని అన్నామా? మేము రేవంత్ అన్న అనే వాళ్ళం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు అంటాము. అది హోదాకు మనం గౌరవం ఇవ్వాల్సిందే కదా. దానికి దాన్ని అంతా తప్పు పట్టాల్సిన అవసరం ఏముందండి? ఓకే, చిన్నప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, తర్వాత టీడీపీ స్కూల్లో చదువుకున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కాలేజీ అంటే కాంగ్రెస్ పదవి చేపట్టిండు. ఈ 3 అంశాలలో ఆయన పూర్తిగా బీజేపీతోనే ఉన్నాడు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏపీలో సీఎంగా, ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి. కేవలం ఇది ఆయన చంద్రబాబు పాలన ఇక్కడ తెలంగాణ కొనసాగుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఏ నాయకుడైనా ఒకటే పార్టీలో వచ్చి ఒకటే పార్టీలో కంప్లీట్గా పాలిటిక్స్ అనేది అది కంప్లీట్ అవ్వడం అనేది చాలా అరుదు. ఆయన సిన్సియర్గా చెప్పుకున్నాడు, నేను బీజేపీ స్కూల్ చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా, ఇక్కడ ఉద్యోగం చేస్తున్న కాంగ్రెస్లో అని వెరీ క్లియర్గా చెప్పిండ్రు. ఏదైతే మా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారమే ఆయన పనిచేస్తున్నారు. ఒక నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అంతేగాని ఇంకా కూడా ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఎప్పుడో ఆర్ఎస్ఎస్లో ఉన్నా అని ఆర్ఎస్ఎస్ నుంచి అదే బాటలో పోతుండు అని అనడం కరెక్ట్ కాదండి. యాదగిరి గారు సారీ అండి. ఓకే సారీ, మీకు చాలాసేపు ఇచ్చినాము. తర్వాత చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో? లోకల్ ఎట్లుంది? మేమే అధికారంలోకి వస్తామని చెప్తాం. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ను ప్రజలు ఇంకా ఓట్లేసి గెలిపించే పరిస్థితి? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 39 సీట్లకు పరిమితమయ్యారు, పార్లమెంట్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఈ అనుకూలంగా ఉండే
ప్రజలు ఇచ్చే తీర్పు కావచ్చు, నాయకులను ఎన్నుకునే వ్యవస్థ ఉంటుంది. సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిది? ఒక యాదగిరి గారు చెప్పండి. మీకు ప్యానల్లో ఉన్న వారికి 99 టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడో విస్మరించారు. అబద్ధ హామీలతోటి గద్దెనెక్కి ఇచ్చిన హామీలను మర్చిపోయారు కాబట్టి ప్రజలు ఎక్కడ మర్చిపోయినామండి? 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా చేస్తామండి. ఎక్కడ మర్చిపోయినాం? మేము ఎప్పుడు మర్చిపోయినామండి? రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా చేస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము, అన్ని చేస్తుంటే మళ్ళీ ఒక్కొక్కటి చేస్తుంటే మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కదండి. 5 సంవత్సరాలకు చివరి 100 రోజులకి ఇట్లా మరి వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తారా అనేది మరి కాంగ్రెస్ సోదరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టలేదు. వారు ఇప్పుడు వచ్చేటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు నమ్మి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని అంటే ఇప్పటివరకు ఆ రుణమాఫీ కాలేదు, పూర్తి స్థాయిలో కాలేదు. రైతు బంధు 1,200 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అందులో 10,000 కూడా ఇచ్చిన పరిస్థితిలో లేదు. గతంలో భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 1 ఎకరానికి పెట్టుబడి సాయంగా రైతులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే 1 ఎకరానికి సాయం చేసింది. ఇంకా ఆయన ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పి నమ్మించింది కాబట్టి వారి మాటలను నమ్మిండ్రు గతంలో ప్రజలు. అదే విధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాన్నారు, ఇప్పటి వరకు 25 రూపాయలు ఇచ్చిన సందర్భం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ వరకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా ఉన్న 1,00,000 రూపాయలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని సందర్భం ఉన్నది. అదే విధంగా ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి 200 రూపాయల పెన్షన్ నుంచి 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు చేస్తే ఈయన 4,000 రూపాయలు చేస్తా అని చెప్పిండు. మరి ఈ 2,000 రూపాయలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితులు ఈ రోజు చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇంకా కొత్తగా భర్తలు తప్పించిపోయిన వాళ్ళు, ఇంకా వయసు మీద పడ్డ వాళ్ళకు ఇంకా కొత్త ఒక్క అప్లికేషన్ కూడా తీసుకున్న సందర్భం లేదు. అదే విధంగా ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అదే విధంగా రైతులకైతే చాలా ఇబ్బందులు పడుతున్నది. రైతు కూలీలకు నేను రైతు బంధు ఇస్తా అని చెప్పిండు, ఇప్పటిదాకా అన్ని ఇస్తున్నామండి. ఎక్కడ ఏ రైతులు ఇబ్బంది సందర్భం లేదు. అదే విధంగా ఏ రైతులు ఇబ్బంది పడతలేరండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలక్షన్స్ లోనే మొత్తం తెలుస్తుంది రైతులు ఎవరి పక్షాన ఉన్నారు, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు అనేది. మీరు 10 ఏళ్లలో చెయ్యలేంది యాదగిరి గారు, మేము 2 సంవత్సరాల కాలంలోనే అన్ని చేస్తున్నామండి. ఇప్పుడు మీ ఫ్రీ బస్సు పెడితే కూడా అక్కడ కూడా గొడవలేటట్టు చేస్తున్నది మీ బీఆర్ఎస్ వాళ్ళేనండి. ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నది మీ బీఆర్ఎస్ వాళ్ళేనండి. 9 రోజుల్లో 9,000 కోట్ల మేము చేసి చూపించినామండి. రైతు భరోసా ఇచ్చి మేము చూపించినామండి, రుణమాఫీ చేసి మేము చూపించినామండి, అన్ని కూడా చేస్తున్నాం. మహిళలకు ఇంత మంచి పథకాలు పెట్టా, మంచి పథకాలను కూడా నెరవేరుస్తున్నామండి. మీరు అప్పుల కుప్పగా చేసిపోయిన రాష్ట్రాన్ని మేము అత్యంత పొదుపుతోటి మీరు 3వ వారం వరకు కూడా జీతాలు ఇయ్యని పక్షంలో మేము ఫస్ట్ రోజే మేము జీతాలు ఇస్తున్నాం. ఈ రోజు ఏ మూలలో ఏ పల్లెలో ఏ జిల్లాలో ఎటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సహాయం కావాలి, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందరు, రైతులకు ఏం కావాలి, రైతు కూలీలకు ఏం కావాలి, బీసీలకు ఏం కావాలి, ఎస్సీలకు ఏం కావాలి, మీరు ఆర్థికంగా ఎదగాలంటే ఉమ్మడి రాష్ట్రం మేము ఇస్తున్నామండి. కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఏడాదికి 12,000 మేము ఇస్తున్నాము. మీరు అవన్నీ తెలుసుకొని మాట్లాడండి. మీరు ఏదో ఒక గ్రామంలో చూసింది దాన్ని పట్టుకొని మాట్లాడద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందని అన్ని గ్రామాలలో సమాచారం సేకరించి మాట్లాడే యాదగిరి గారు, మీకు ఒక గ్రామం నుంచి ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని మీరు మాట్లాడద్దు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజల మనోభావాలను రైతుల పరిగణనలో తీసుకొని మీరు మాట్లాడాలండి.
మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. మహిళలే అంటున్నారండి వీళ్ళు మొత్తం ఖరాబ్ చేసిపోయి అప్పులు చేసిపోయినాక అక్కడ ఏమీ లేకపోయినాక ఏ రకంగా ఇస్తారు, మెల్లగా ఓపిక పట్టాలి. వాళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు కదా, వీళ్ళు ఏడాది 2 ఏళ్ళకే వీళ్ళు ఇంతకన్నా మొత్తుకుంటున్నారు ఏంది బీఆర్ఎస్ వాళ్ళు అని మహిళలే అంటున్నారండి. అట్లా మాట్లాడే మహిళలు మీకు కనబడుతున్నారా అండి? మీరు మాట్లాడే మహిళల గురించి చూడండి, మీ పార్టీలో మాట్లాడే మహిళల గురించి కాదు, అన్ని గ్రామాలల్లో ఏ విధంగా ఉంది, ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు. మీరు చేసిన అప్పుల కుప్పను ఈ రోజు మరి అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా మేము అన్ని ఇచ్చుకుంటా పోతున్నాం కదా. ఇబ్బంది ఎక్కడ ఉందండి? మీరు పెట్టిన పథకాల ముందు మీరేమన్నా మీరు ఇన్స్టాల్మెంట్స్ వైజ్ గా చేసిండ్రు కానీ మీరేమన్నా ఒకటేసారి అన్ని పథకాలు అమలు చేసిండ్రు? 10 సంవత్సరాల కాలంలో మా పార్టీని అంటున్నారు కానీ